అందరికీ నమస్కారం. నేను మీ రాధా మనోహర్, రీజనింగ్ ఫ్యాకల్టీ, భారతీయ స్టడీ సర్కిల్, హైదరాబాద్. ఓకే, రీజనింగ్లో భాగంగా మనం క్విజ్ నెంబర్ 15లో ఉన్నాం. ఈరోజు క్విజ్ ఎనాలజీకి సంబంధించి చూద్దాం. ఓకే, పాయింట్లోకి వస్తే క్వశ్చన్ నెంబర్ 1, వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని చెప్పి అడిగాడు. సో ఇన్ జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ మనం చూసినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్కి లెఫ్ట్ సైడ్ ఏ ప్యాటర్న్ అయితే వాడు ఫాలో అయ్యాడో అదే ప్యాటర్న్ని మనం రైట్ సైడ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో వెరీ సింపుల్ ప్యాటర్న్ అనమాట ఇది ఎనాలజీలో. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 10 అనేది 996 అయింది. ఒక చిన్న నెంబరు అంత పెద్ద నెంబర్గా అయిందంటే ఖచ్చితంగా అది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ అయి ఉండాలి. సో 10 స్క్వేర్స్ చూస్తే 100 అవుతుంది. సో అది 100 కాదు కాబట్టి 10 క్యూబ్ దగ్గరికి ఉందామని చూద్దాం. 10 క్యూబ్ చూసుకుంటే 1000 అవుతుంది. సో 10 క్యూబ్ చూసుకుంటే 1000 అవుతుంది. సో మరి ఇక్కడ ఉంది 1000 ఉందా అంటే 1000 లేదు, 996 ఉంది. ఎంత తగ్గింది అని చెప్పి మనం చిన్న ఆలోచన చేస్తే 4 తగ్గింది. 4 తగ్గింది అనమాట. 4 తగ్గితే 996 వచ్చింది. ఓకే, సేమ్ ప్యాటర్న్ మనం రైట్ సైడ్ కూడా అప్లై చేద్దాం. సో 12 ఉంది. సో 12 క్యూబ్ ఎంత? 17 28. ఓకే, ఈ 12 క్యూబ్కి మైనస్ ఎంత తీసుకున్నాడు వాడు? 4 తీసుకున్నాడు. -4. 1728 -4 అంటే 1724 వస్తుంది. 1724 ఉందా? ఓకే, ఉంది. వెరీ గుడ్. సో ఇక్కడ నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, సో అంత ఇంపార్టెంట్ కాదు అయినా సరే చెప్తాను అండి. ఇక్కడ 10 క్యూబ్కి దగ్గర ఉంది కదా అని చెప్పి 10 క్యూబ్ -4 చేస్తే 996 వచ్చింది. వెరీ గుడ్. అక్కడ దాకా బాగానే ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది అంటే ఇక్కడ 12 క్యూబ్ చేయాలి కదా అని చెప్పి 12 క్యూబ్ చేస్తాం. 12 క్యూబ్ చేయగానే 1728 అనేది కనిపిస్తుంది. ఆప్షన్లో 1728 కనిపించగానే వెంటనే 1728 మీద క్లిక్ చేసి బయటకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. సో అది కాదు. లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్ ఏం ఫాలో అయ్యాడో సేమ్ ప్యాటర్న్ అప్లై చేయాలి. 12ని క్యూబ్ చేసి -4 చేశాడు. 12ని క్యూబ్ చేసి -4 చేశాడు. అప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ 1724 అవుతుంది. ఈ లాజిక్ చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తుంటారు, అందుకోసం చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఇన్ జనరల్గా మీకు చెప్పాను నేను, ఈ 4 చుక్కలు ఎక్కడైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడో రైట్ మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 6, 5, 4 అనేది 15 కింద మారింది. చాలా సింపుల్ లాజిక్. ఒకసారి చూడండి. 6 + 5 11 + 4 15. వచ్చినటువంటి నెంబర్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తున్నాడు. 6 + 5 11 + 4 15. సింపుల్ లాజిక్ వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ 7 + 3 ఎంతమా? 10. 10 + 2 ఎంత? 12 ఉందా మన ఆప్షన్లో? ఉంటే చూద్దాం. సో థర్డ్ ఆప్షన్. ఇచ్చినటువంటి నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాడు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని చెప్పి అడిగాడు. సో రీజనింగ్లో చాలా సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కూర్చొని ఆలోచిస్తే అలా చూసి అలా పెట్టచ్చు. ఒకసారి చూడండి. సో ఈ 4 చుక్కలకి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాటర్న్ చూస్తే 4, 5 అంటే 45. 45 వల్ల 20 కింద మారింది. 45 వల్ల 20 కింద మారింది. ఏమైనా మైనస్ చేసాడు అనుకుందాం. 45లోంచి ఏదైనా మైనస్ చేస్తే 20 వస్తుందా? 25 మైనస్ చేస్తే 20 వస్తుంది. సేమ్ ప్యాటర్న్ అప్లై చేయండి. 86లోంచి 25 తీసేస్తే ఇక్కడ నెంబర్ ఉందా? సో లేదు. సో మైనస్ అనేది కాదు. ఓకే, మైనస్ అనేది వీడు అప్లై చేయట్లా. మరి ఏం చేస్తున్నాడు? చిన్న ఆలోచించేయండి. 4 × 5 4 × 5 4 × 5 20. సో 4 × 20. అలాంటప్పుడు 8 × 6 6 6 48. ఆన్సర్ ఉందా? ఉంది. ఫస్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఏం చేస్తున్నాడు? చాలా సింపుల్. ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేస్తున్నాడు. 4 × 5 20. 8 × 6 48. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. 98 అలా 1 అయింది. 98 1 అయింది.
81 ఎంత అవుతుంది? 81 ఎంత అవుతుంది? ఎప్పుడైనా సరే ఒక పెద్ద నెంబరు చిన్న నెంబర్ అయిందంటే అయితే ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ అయి ఉండాలి, లేదంటే డిఫరెన్స్ అయి ఉండాలి. అడిషన్ అయితే పెద్ద నెంబర్ అయిపోతుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 98 1 అయింది అంటే 9కి 8కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 1. 9కి 8కి మధ్య డిఫరెన్స్ 1. అదేవిధంగా 81 8కి 1కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 7. ఉందా లేదా చూడండి, ఆప్షన్లో ఉందా లేదా చూడండి. 7 వచ్చిందా? ఓకే, 7. 8కి 1కి ఉన్న మధ్య డిఫరెన్స్ 7. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుందని చెప్పి అడిగాడు. చాలా సింపుల్ క్వశ్చన్ కదా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్సే ఉన్నాయి. సో ఎప్పుడైనా చెప్పాను మీకు, ఈ 4 డాట్స్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో రైట్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సో మనకి ఎల్ అనేది హెచ్గా మారింది, జే అనేది ఎఫ్గా మారింది, ఐ అనేది ఈగా మారింది. ఒక్కసారి చూద్దాం. ఎల్ అంటే 12, జే అంటే 10, ఐ అంటే 9. ఇది ఏ విధంగా మారిందంటే హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5. ఒకసారి చూడండి, ఎల్ ఏమో హెచ్ కింద మారింది అంటే ఇక్కడ ఏమవుతుంది? -4 అవుతుంది. ఒక్కసారి చూడండి, ఎల్ 12 అయితే 12 - 4 8 అంటే హెచ్. జే 10 అయితే 10 - 4 6 అంటే ఎంత? ఎఫ్. అదేవిధంగా ఐకి ఎంత వస్తుంది నెంబర్ పొజిషన్? 9. 9 నుంచి 4 తీస్తే 5 అంటే ఈ వచ్చింది కదా. సేమ్ ప్యాటర్న్ ని ఇక్కడ అప్లై చేద్దాం. ఎస్ అంటే 19, ఎల్ అంటే 12, హెచ్ అంటే 8. అంటే ప్రతి డిజిట్కి, ప్రతి ఆల్ఫాబెట్కి -4 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో -4, 19 నుంచి 4 తీస్తే ఎంత? 15 వస్తుంది. అదేవిధంగా -4 చేస్తే 12 నుంచి 4 తీస్తే 8 వస్తుంది. 8 నుంచి 4 తీస్తే మళ్ళీ 4 వస్తుందమ్మా. సో 15 అంటే ఎంత మనకి? ఓ. 15 అంటే ఓ. 8 అంటే హెచ్. అదేవిధంగా 4 అంటే డి. ఇది ఎక్కడ ఉందో చూడండి, మీ ఆన్సర్ వచ్చేసింది ఓహెచ్డి. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.